నమస్తే ఫ్రెండ్స్, విఎస్ న్యూస్. నేను మీ లింగం గౌడ్. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన నలుగురు యువకులు కర్ణాటక వెళ్ళారు. కర్ణాటకలో ఏం జరిగిందనేదే ప్రధాన అంశం అన్నది చూద్దాం. అక్కడ ఏది ఏమైనా నలుగురు ఫ్రెండ్స్లకి వెళ్ళి ఒకడు మరణిస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అనేది మన అంశం. ఆడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేయడంతో మద్యం మత్తులో యువకుడు చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన నలుగురు యువకులు కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్పకు వెళ్ళారు. ఫుల్గా మద్యం తాగారు. ఆ మత్తులో రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు నదిలో దూకాడు. అతను మునిగిపోతుంటే కూడా తెలుసు ఎంతో కొంత మనకి సాజిద్ అనే వ్యక్తికి ఈత వచ్చేటట్టున్నది. ప్రయత్నాలు చేసిండు, కానీ అది ఫుల్గా తాగిండు కాబట్టి వర్కౌట్ కావాలి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక ఇద్దరు అయితే ప్రయత్నాలు చేశారు, తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు, కానీ అది కుదరలేదు. ఒక్కడైతే పైన నిలబడి వీడియో తీస్తూ బచావ్ బచావ్ అని అయితే ప్రాధాయపడుతున్నాడు. ముందుగా మాత్రం ఛాలెంజ్ చేసిండు. ఈ ముందు వాడు దుంకక ముందు వీడిని ఆపినుంటే, వాడి దగ్గర మత్తులో ఉన్నాడు కాబట్టి ఆపినుంటే ఇంత పెద్ద సమస్య జరిగేది కాదు. ఆ దుంకినాక బచావ్ బచావ్ కాపాడండి కాపాడని బతులాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం, ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒకరిపై ఒకరికి బాధ్యత ఉండాలి. ఎంతో కలిసిమెలిసి ప్రేమతోటి హైదరాబాద్ నుంచి కర్ణాటక అయితే వెళ్ళిర్రు. అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుసు, కానీ వాడు మాత్రం దుంకినోడు మాత్రం సాజిద్ అనే వ్యక్తి మాత్రం తాగి ఉన్నాడు కాబట్టి అతన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ఉన్న ముగ్గురిది మాత్రమే. ముందుగా ఛాలెంజ్ చేసి దుంకినాక బచావంటే అది వచ్చేది కాదు, పోయేది కాదు. ముందు ఒక 2 నిమిషాల ముందు వాడిని పట్టుకుంటే వాడు బతికిపోయేటోడు. కానీ నిండు ప్రాణాలు అయితే పోవడం జరిగింది. వాని కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది, అతి ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు నలుగురు కలిసి పోయిర్రు కాబట్టి నలుగురు మళ్ళీ ఇంటికి సజావుగా వెళ్తే ఏ ప్రాబ్లం అనేది రాదు. కానీ అక్కడ జరిగింది ఏంది, ఒకళ్ళ ప్రాణం అయితే మీ కళ్ళ ముందటనే పోయింది. చూద్దాం అక్కడ ఏం జరిగిందో. సాజిద్, ఇతనే సాజిద్ అనే వ్యక్తి. ఇతని రెచ్చగొడుతుండు. వాడు ఏమంటుండు, ఇంకా 1 2 3 అని నేను చెప్తుండ్రు, ఎందుకంటే దుంకుమని. నది పక్కపండి నది ఉంది, పక్కపండి నది ఉంది కాబట్టి కొంచెం 2 నిమిషాల ముందు వాడిని కాపాడుకుంటే అయిపోయేది. దుంకినాక మాత్రం వాడు బాధపడుతూ ఉన్నాడు, దూకుతాడు. వాడు ఎంత తాగి ఉన్నాడు. ఇప్పుడు అంటుండు, ఏమంటుండు, జాదవ్ మీద అని పేరు చెప్తుండు. పక్కడ్రే, ఇప్పుడు దుంకినాక పక్కడ్రే అంటుండు. వీడు దుంక ముందు పట్టుకుంటే అయిపోయేది, మన ప్రాణాలు ఏది దక్కేవి. దుంకినాక పక్కడ్రే అంటే ఎవడు పట్టించుకుంటాడు. ఆడంగో పాపం అక్కడ ఉన్నాడు, ఒకడు వస్తుండు ఇతని ప్రాణాలు కాపాడడానికి. వాడు ఏమంటుండు, సచ్చినాక పోతావా అంటుండే. ఇంకా ఈడే తొలిచ్చిండు వాట్సాప్. ఏది ఏమైనా వాని ప్రాణాలు అయితే పోయినాయి, వాళ్ళ కుటుంబం అయితే ఆగమైనట్టే. ఎన్ని రకాలుగా ఆలోచన చేసిన హైదరాబాద్ నుంచి కర్ణాటక పోవడం జరిగింది. ఎంత సజావుగా వేరు అంత సజావుగా తిరిగేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అట్లా కాలేదు. ఒక ప్రాణం అయితే పోయింది. అది చిన్న సమస్య కాదు, అది పెద్ద సమస్యనే. వాళ్ళ కుటుంబీకులు వాని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో తెలియదు. మొత్తం మీద కుటుంబం అయితే ఎంతో కొంత ఆగమైనట్లు లెక్కనే. ఇట్లాంటి ఎక్కడన్నా పోండి ఫ్రెండ్స్, ఎంత దూరం అన్న టూర్స్ పోండి, కానీ ఇట్లా మధ్యలో
నదిలో దుంకుమనడం అయితే అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఒకరికొకరు బాధ్యత ఉంటేనే ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేయాలి, ఇట్లాంటి ఫ్రెండ్స్ అనేది తోలుకపోవాలి. ఎంత మంచిగా అవుతారో అంత మంచిగా వస్తేనే బాగా అనేది ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఈ ముగ్గురికి అయితే వాళ్ళ ఇంటిల తరపున ఎంతో కొంత ఇబ్బంది, వీళ్ళు చేసి వీళ్ళ వల్ల ఈయన చనిపోయిండు అని జీవితకాలం మర్చిపోని సమస్య ఇది. పాపం చనిపోయిన పిల్లలు, భార్య, తల్లి, తండ్రి వాళ్ళంతా జీవితకాలం బాధపడవలసిందే. ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్నట్టు వాళ్ళు, ముస్లిమ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక 10 మందినన్నా సుమారు నడుపుతారు. వాళ్ళు ఏదో ఒక పని చేసి పంచారు చేశా ఇంకేదా మొత్తం మీద వాళ్ళకు ఒక్క మనిషి ఒక 10 మంది నడిపే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకు. అతను చనిపోయింది కాబట్టి వాళ్ళు ఎంత ఆగమవుతారో అది కూడా మనం గమనించాలి. ఇట్లాంటి సమస్యలు రాకుండా ఏ ఫ్రెండ్షిప్ అని చేయండి, ఎక్కడ పోయినా సరే ఫ్రెండ్షిప్స్ అనేది ఈతకి వెళ్ళిన ఎన్నో చూస్తూ ఉంటాం మనము. ఎవరైనా దుంకుతా అంటే వానికి ఈత వస్తారా చూసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే జోక్గా నువ్వు చేస్తూ ఉంటారు, ఆవిడ పడి అటే పోతాడు. అది కూడా మనం చేసిన తప్పే అవుతుంటుంది. కాబట్టి ఏదైనా కరెక్ట్ తెలుసుకొని మాత్రమే చేయాలి. ఈ వీడియోని చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, కావాల్సుకొని తోలుకపోయి నలుగురు కలిసిపోయి ఒకరినైతే కోల్పోయి ముగ్గురు రిటర్న్ అవుతారు. అది చిన్న సమస్య ఏం కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.